జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నేటి ఇందూరు పట్టణంలో జరుగుతున్న నిజామాబాద్ మరియు జగిత్యాల జిల్లా కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన ముఖ్య అతిథిగా ఆత్మీయుడు, సౌమ్యుడు, రాష్ట్ర అధ్యక్షులు కాకంటే ముందు నేను భారతీయ జనతా పార్టీలో కూడా రాజకీయాల్లో కూడా రాకంటే ముందు నా కుటుంబానికి అత్యంత ఆప్తుడు, మా నాయనకు సంబంధించిన కేసులు కొట్లాడిన ఆయన, మంచి పేరు ప్రఖ్యాతలు గాంచిన క్రిమినల్ లాయర్. నేను ఒకటే చెప్పిన రామచంద్రరావు గారికి అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయగానే, అన్న నువ్వు క్రిమినల్ లాయర్గానే ఆలోచన చేసి ఎట్లా రాదు ప్రభుత్వం చూస్తామని. రామచంద్రరావు గారికి, సోదరులకి ఇందూరు గడ్డ మీదకి స్వాగతం పలుకుతూ, జిల్లా అధ్యక్షులు, నేటి సభకి సభాధ్యక్షులు దినేష్ కులాచారి గారు, జగిత్యాల జిల్లా అధ్యక్షులు డాక్టర్ యాదగిరి బాబు గారు, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పెద్దలు పల్లెగంగారెడ్డి గారు, ఇందూరు పట్టణ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు, ఇద్దరు కౌన్సిల్ సభ్యులు పెద్దలు కొమరయ్య గారు, అంజిరెడ్డి గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కళ్ళు, నేను భూపతి రెడ్డి గారి పేరు తీసుకుంటాను. భూపతి రెడ్డి గారి పేరు తీసుకుంటే భారతీయ జనతా పార్టీ కుటుంబం మొత్తం అందరి సభ్యులకు పేరు తీసుకున్నట్టే. అందరికీ స్వాగతం పలుకుతూ, నా సోదరులైన బూత్ అధ్యక్షులు, సెక్రటరీలు, ఆ పై రెస్పాన్సిబిలిటీస్లో ఉన్న భారతీయ జనతా పార్టీ తోటి కార్యకర్తలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, అందరి తరఫున కూడా రామచంద్రరావు గారికి ఇవాళ ఇక్కడ విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ కార్యక్రమం అమిత్ షా గారు 2021 సెప్టెంబర్ 17 రోజు నేను మన కార్యకర్తలు కోసం కోవిడ్లో, ప్రత్యేకంగా కోవిడ్ సమయంలో చాలా మంది కార్యకర్తల్ని కోల్పోయినాం, చాలా యాక్టివ్ ఉన్న కార్యకర్తల్ని కోల్పోయినాము. అప్పుడు వాళ్ళ ఇళ్లకు పోయి పరామర్శించేటప్పుడు చాలా మటుకు అందరికీ చిన్న చిన్న పిల్లలు ఉంటారు. మన కార్యకర్తల ఏజ్ యావరేజ్గా 25 నుంచి 30 మధ్యలోనే ఉంటుంది, 28 అట్లా ఉంటుంది. అందరు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు. అటువంటి వాళ్ళు ఎక్కువ మటుకు మోటార్ సైకిల్ యాక్సిడెంట్స్, కోవిడ్తో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అదర్వైజ్ ఇవాళ తర్వాత ఇప్పుడు గృహప్రవేశాలు, బూత్ సభ్యుల అమ్మాయి పెళ్లిళ్ళు చేసిన దానికి మీరు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ నా స్పీచ్ తర్వాత చనిపోయిన వాళ్ళు ప్లస్ హాస్పిటలైజ్ అయిన వాళ్ళకు కూడా మీ చేతుల ద్వారా చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. సుమారు 76 లబ్ధిదారులు ఉన్నారు. ఇవాళ అందరికీ మనం ఇవ్వలేం, సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి సుమారు 24 లక్షల పైన రూపాయల చెక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ ఈ కార్యక్రమం అయిపోయినాక రామచంద్రరావు గారి చేతుల మీదుగా తీసుకున్న వాళ్ళు కాకుండా ఇతరులు దయచేసి కార్యక్రమం కాగానే ఇదే స్టేజ్ మీద జనరల్ సెక్రటరీలు నిజామాబాద్ జిల్లా పోతాంకర్ లక్ష్మీనారాయణ గారు, అదే జగిత్యాల జిల్లా జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గారు, ఇద్దరు కూడా ఇక్కడే కూర్చొని మిగిలిన అందరి లబ్ధిదారులు కూడా చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అమిత్ షా గారికి విషయం చెప్పినప్పుడు ఆయన బ్రహ్మాండమైన కార్యక్రమం, భారతదేశం మొత్తంలో ఏ పార్లమెంట్ సభ్యుడు కూడా చేయనటువంటి కార్యక్రమం నేనే వచ్చి ఇనాగరేట్ చేస్తానని ఆయన నిర్మల్లో ఆయన వచ్చినప్పుడు ఈ కార్యక్రమాన్ని ఇనాగరేట్ చేసుకోవడం జరిగింది 2021లో. సో అప్పటి నుంచి నిరంతరంగా కొనసాగుతూ ఉంది. నాకు చేతనైన రోజులు నేను కొనసాగించే బాధ్యత నేను తీసుకుంటా. అదే రకంగా నిజామాబాద్, ఇందూరు ప్రాంతం, ఇందూరు పార్లమెంట్ అంటే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలంగా ఎక్కడున్నదో, ఎక్కడ భారతీయ జనతా పార్టీ ఉన్నదని ఒకప్పుడు కవిత అడిగినండి. అప్పుడు 2019లో ఇందూరు కార్యకర్తలు చూపించారు ఎక్కడుందో బీజేపీ. 2024లో
తెలంగాణ వ్యాప్తంగా మొత్తం ఏదన్నా పార్లమెంటులో ఒక్క అసెంబ్లీ స్థానంలో కూడా డిపాజిట్ కోల్పోలేదు అంటే అది కేవలం ఇందూరు పార్లమెంటే. 4 పార్లమెంట్ల నుంచి 8 ఎంపీలకి మన సంఖ్య పెరిగింది. కానీ ఇందూరు పార్లమెంట్ ఒకటే పార్లమెంటు 45% నుంచి 48% ఓటు శాతం సాధించిన పార్లమెంట్ ఒకటే. మిగిలిన దగ్గర ఓటు శాతం పెరగలేదు. మార్జిన్లు ఎక్కువ తక్కువ ఉన్నప్పటికీ ఓటు శాతం పరంగా పెరిగిన ఏకైక పార్లమెంట్ సెగ్మెంట్ ఇందూరు పార్లమెంట్ సెగ్మెంట్. ఇక్కడ కార్పొరేటర్లు మేమే గెలుస్తాము. ఇంతకుముందు గెలిచినాము హైయెస్ట్ 28 మనం గెలిస్తే 13 టీఆర్ఎస్ గెలిచింది. సరే తుర్కోలు వాళ్ళు ఓటు వేసుకుంటారు, వాళ్ళు 16 గెలిచారు. నా టార్గెట్ 2024కి ఎలక్షన్లలో 50% ఓటు దాటించాలన్న టార్గెట్ ఉండే నాది. నేను 48% దాటించినాము. బాల్కొండ నియోజకవర్గం, ఆరుమూరు నియోజకవర్గం, కోరుట్ల నియోజకవర్గం మరియు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 51% దాటింది ఆల్రెడీ. నెక్స్ట్ టైం జగిత్యాలలో కూడా దాటిస్తాము. ఈసారి క్యాండిడేట్ జగిత్యాలలో పెద్దలు జీవన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనను అందరూ గౌరవిస్తారు కాబట్టి ఆయన అక్కడ నుంచి కంటెస్ట్ చేసిండు కాబట్టి అక్కడ కాంగ్రెస్కి ఎక్కువ ఓట్లు వచ్చినాయి. కానీ నెక్స్ట్ టైం నేను ఇప్పుడే చెప్తున్నా 50% దాటే నియోజకవర్గాలలో జగిత్యాల కూడా ఉంటుంది. ఒకసారి 50% దాటినాక అవతల పార్టీ ఏంది క్యాండిడేట్ కూడా మనకు సంబంధం ఉండదు. అవసరం ఆలోచన చేయాల్సిన పని కూడా లేదు. సో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్, నాట్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్, దిస్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ బీజేపీ హోల్డ్ ఇన్ తెలంగాణ. అంజిరెడ్డి గారికి టికెట్ వచ్చింది, నాకు ఫోన్ చేసిండు, టెన్షన్ పడుతున్నాడు. అంజిరెడ్డి గారు ఇవాళ మొత్తం ఆయన నియోజకవర్గం ఎన్ని జిల్లాలు ఎన్ని పార్లమెంట్లు ఉంటాయని 6 పార్లమెంట్లలో ఇచ్చినట్టు స్పీచ్ ఈడ కూడా ఇచ్చిండు. ఈడ కాషాయం ఆల్రెడీ ఎగురుతున్నది. ఈడ కార్యకర్తలు వాళ్ళే మనకు చెప్తారు బాధ్యత ఏందో, వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు మనకు. కాబట్టి 50% దాటుతున్నది ఈడ. కాబట్టి అంజన్న అన్ని జిల్లాలో మాట్లాడినట్టు మాట్లాడుతుంది. అంజిరెడ్డి గారు టికెట్ రాగానే టెన్షన్ ఫోన్ చేసిండు నాకు. అన్న నువ్వు వేరే అన్ని చూసుకో, నాకు పార్లమెంట్ నడుస్తున్నది, ఢిల్లీ ఎలక్షన్లు నడుస్తున్నాయి, నాకు 2 నియోజకవర్గాలు అక్కడ బాధ్యత ఉన్నది, నువ్వు ఏం ఫికర్ చేయకు, నీకు బ్రహ్మాండమైన మెజారిటీ ఇందూరు పార్లమెంట్కి వెళ్ళి వస్తుంది, నువ్వు వేరే అన్ని చూసుకో అని చెప్పిన. నీకు నీ అంచనా ప్రకారము నిజామాబాద్ పార్లమెంట్లా నిజామాబాద్ జిల్లాల 100కి ఎన్ని ఓట్లు వచ్చి ఉంటాయి నీకు? నాకు ఇంచుమించుగా 70 ఓట్లు వచ్చినాయి. సో నేను ఢిల్లీలో కూర్చొని ఫోన్లో చెప్పిన నువ్వేం ఫికర్ చేయకు, నేను లాస్ట్ వారం రోజులు వస్తా, నేను రానవసరంలే మా కార్యకర్తలు చూసుకుంటారని చెప్పిన. మొన్న అమిత్ షా గారి ప్రోగ్రాము ఇక్కడ చేయడం జరిగింది. కేవలం నిజామాబాద్ కార్యకర్తలు మట్టుకే ఆ ప్రోగ్రాన్ని సక్సెస్ఫుల్ చేసిండ్రు. కేవలం నిజామాబాద్ కార్యకర్తల మట్టుకే ఈ పార్లమెంటులో ఉన్న వాళ్ళే. ఐఎమ్ రిపీటింగ్, ఓన్లీ నిజామాబాద్ పార్లమెంట్ కార్యకర్తలు సక్సెస్ఫుల్ చేశారు సింగిల్ హ్యాండెడ్లీ. ఇక అటువంటి కార్యకర్తల వల్ల నేను ఇక్కడున్నా, భారతీయ జనతా పార్టీకి ఎమ్మెల్యేలు ఇక్కడ నుంచి వచ్చినాయి, భారతీయ జనతా పార్టీకి ఇక్కడ అన్ని డిపాజిట్లు వస్తాయి, 30% ఓటు వచ్చింది, కాంగ్రెస్ కి టీఆర్ఎస్ కి ఈక్వల్ గా 2023 అసెంబ్లీలో ఓటు వచ్చింది. ఇక్కడ ఇవాళ రామచంద్రరావు గారు చాలా చదువుకున్న వ్యక్తి, ఒక పెద్ద పేరు ప్రఖ్యాతగాంచిన క్రిమినల్ లాయర్. ఆయన పెద్ద పెద్ద కేసులు పార్టీలకు అతీతంగా ఆయనకి డి శ్రీనివాసే అప్పట్లో ఫోన్ చేసి ఆయనతో మాట్లాడిందంటే ఏదో కేసు ఉండదు, ఆయనకే తెలుసు, నాకు కూడా తెలియదు. మా నాయన దగ్గర కూడా రామచంద్రరావు గారు ఆయన ఫోన్ మాట్లాడుతుంటే విన్నా నేను. మీరు చదువుకున్న వాళ్ళు కాబట్టి అభద్రత ఉండదు, మీరు చదువుకున్న వాళ్ళు కాబట్టి అభద్రత ఉండదు. రాష్ట్ర భారతీయ జనతా పార్టీని పెంచే బాధ్యత మీది, రాష్ట్ర భారతీయ జనతా పార్టీలోకి కొత్త రక్తం తీసుకొచ్చే బాధ్యత మీది, మీరు జాయినింగ్లు పెంచే బాధ్యత మీది. ఎట్లున్నదంటే ఇవాళ రాకేష్ రెడ్డి రాలేదు, ఇవాళ రాకేష్ రెడ్డి వాళ్ళ దగ్గరలో ఎవరో చనిపోయిందంటే రాలేదు.
ఆయన జాయినింగ్ నేను ఆర్మూర్లో నిలబడదాం అనుకున్నా. ఒకవేళ పార్టీ నిలబడమంటే మాకేం షోక్ లేకుండా అసెంబ్లీకి నిలబడేది. అందరం నిలబడుతున్నాము, మిన్ను కూడా నిలబడాలి అన్నారు. సరే ఎవరన్నారో పేరు తీసుకోండి. నేను ఆయననే నిలబడలే. తర్వాత నిలబడితే నేను రాకేష్ రెడ్డిని ఒక 6 నెలలు ఎంబడబడి నేను జాయిన్ చేయించుకొని ఢిల్లీకి తీసుకుపోతే అక్కడ మన ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీకి ఎవరో ఫోన్ చేసి చెప్తారు రాకేష్ రెడ్డి మర్డర్ చేసిండట. పొద్దున 9 గంటలకు పార్టీ ఆఫీస్ రమ్మన్నారు జాయినింగ్కి. రాత్రి 11:30కు మా జనరల్ సెక్రటరీ ఫోన్ చేసి మర్డర్ చేసినట్టే నేను ఎట్లా జాయిన్ చేస్తా అంటాడు. 11 రాకేష్ రెడ్డి ఏమో పూర కుటుంబంతో ఉన్నాడు. భార్య పిల్లలు బిడ్డతో ఉన్నారు. నేనన్నా ఇప్పుడు ఫోన్ చేస్తే రాకేష్ రెడ్డి ఫోన్ చేస్తే ఎవరిని మర్డర్ చేసిన నేను గూగుల్ చేస్తే నేను ఉన్న రీసెర్చ్ అంతా చేస్తే రాత్రి 3 గంటల వరకు వండలేదన్న నేను.